ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ నోట్ 50S 5G ప్లస్. సో పెద్ద పేరు, ఫోన్ కూడా చాలా మంచి ఫోన్ అనమాట. 15,000 రూపాయల లోపు వస్తుంది. 14,999కి వస్తుంది విత్ ఆఫర్స్. ఆ ప్రైస్ కి ఇది మంచి స్పెక్స్ తో అయితే వస్తుంది అండ్ చాలా ఫీచర్స్ ఉంటాయి. వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ఫోన్ చూస్తే ఇన్ఫినిక్స్ ఎక్స్ట్రాడినరీ స్టార్ట్స్ ఇయర్ అని చెప్పేసి బాక్స్ మీద మెన్షన్ చేశారు. అండ్ మిలిటరీ స్టాండర్డ్ 18H సర్టిఫికేషన్ కూడా పొందింది, అది కూడా హైలైట్ చేశారు. ఇంకా బాక్స్ లోపలికి వెళ్తే అన్నీ ఉంటాయి. మీకు ఫోన్, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. ఈ స్టిక్కర్స్ ఒక మీరు ఎక్కడ అంటించుకోవాలి కూడా అంటించుకోవచ్చు. కేస్ వస్తుంది, మీకు సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది, 45 వాట్ అడాప్టర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు, టైప్ సి కేబుల్. బాక్స్ లో మీకు అన్ని వస్తున్నాయి, ఒక స్క్రీన్ గార్డ్ అయితే ఉండదు, మిగతా అన్ని బాక్స్ లో అయితే వస్తున్నాయి. ఇంకా ఫోన్ గురించి మిగతా విషయాలు మాట్లాడే ముందు దీని కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.78 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డి కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇది డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ మీకు 8GB తో వస్తుంది, 8GB RAM 128GB తో వస్తుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇది ఫోన్ కంప్లీట్ స్పెక్స్. అండ్ ఫోన్ లో మెయిన్ హైలైట్ ఏంటంటే డిస్ప్లే అని చెప్పొచ్చు. ఆ ప్రైస్ కి 15,000 రూపాయల లోపు మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అది కూడా 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 10-bit ప్యానల్. ఇది మీకు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు మూవీస్ చూసేటప్పుడు కానీ, మీరు గేమ్స్ ఆడేటప్పుడు కానీ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. L1 సపోర్ట్ తో కూడా వస్తుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ యూట్యూబ్ HDR కంటెంట్ ప్లే అవుతుంది, నెట్ఫ్లిక్స్ అయితే ప్లే అవ్వట్లేదు. డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1300 nits ఉంది, హై బ్రైట్నెస్ మోడ్ వచ్చేసరికి 1000 nits ఉంది. సన్లైట్ లో కూడా బాగానే కనిపిస్తుంది, మరి కంప్లైంట్ చేసేంత అయితే లేదు, బాగుంది డిస్ప్లే చూడడానికి అయితే. సౌండ్ విషయానికి వస్తే దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి, JBL ట్యూన్డ్ స్పీకర్స్ ఇవి. అండ్ దీనిలో మీకు DTS సౌండ్ ఉంది, హై రేజ్ ఆడియో సర్టిఫికేషన్ ఉంది. స్టీరియో స్పీకర్స్ కూడా మీకు క్వాలిటీ అయితే బాగున్నాయి. డిస్ప్లే సౌండ్ దీనికి ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకా డిజైన్ గురించి మాట్లాడాలి. డిజైన్ విషయానికి వస్తే కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్ అయితే వస్తుంది, ఇది ఒక్క కలర్ వస్తుంది. దీని కలర్ పేరు వచ్చేసరికి మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ. మిగతా 2 కలర్స్ ఉన్నాయి, టైటానియం గ్రే, రూబీ రెడ్ అని చెప్పేసి, అవి మెటాలిక్ ఫినిష్ అయితే వస్తున్నాయి. ఇది ఒకటే మీకు లెదర్ ఫినిష్ అయితే వస్తుంది. అండ్ చూడడానికి కూడా బాగుంది చేతిలో పట్టుకోవడానికి. అండ్ కెమెరా కట్అవుట్ ఉంది కదా, ఇది కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది, చూడడానికి చాలా బాగుంది. దీని వీళ్ళు జెమ్ కట్ కెమెరా మాడ్యూల్ అంటున్నారు. అండ్ దీనిలో మీకు యాక్టివ్ హాలో లైటింగ్ కూడా ఉంటుంది, ఇన్ఫినిక్స్ ఫోన్స్ లో అయితే ఉంటుంది. హాలో లైటింగ్ మీకు కాల్స్ వచ్చినప్పుడు, మెసేజ్ వచ్చినప్పుడు వెలుగుతుంది, మీకు చాలా సార్లు చెప్పాను, ఇన్ఫినిక్స్ ఫోన్స్ లో అయితే ఉంటాయి. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఫ్రంట్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ లేదా సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్ తో వస్తుంది. వెయిట్ వచ్చేసరికి ఫోన్ 180 grams ఉంటుంది, థిక్నెస్ 7.6 mm థిన్ ఉంటుంది. మిలిటరీ స్టాండర్డ్ 18H సర్టిఫికేషన్ కూడా పొందింది. సో డ్రాప్స్ కూడా చిన్న చిన్న డ్రాప్స్ సర్వే అవ్వగలదు. IP64 రేటింగ్ తో వస్తుంది. స్ప్లాష్ రెసిస్టెంట్, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు, ఇది వాటర్ లో పెట్టకండి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రాసెసర్ వస్తారు. దీనిలో MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 10 5G బ్యాండ్స్ ఉంటాయి, 5G ప్రాసెసర్ ఇది. అండ్ ఇది మీకు మంచి ప్రాసెసర్, 15,000 రూపాయలు 7 సిరీస్ Dimensity మంచి ప్రాసెసర్. ఇవి మీకు ఈవెన్ 90 FPS గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రజెంట్ BGMI 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది, కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది, ఫ్రీ ఫైర్ కూడా 60 FPS ఉంది. కానీ 90 FPS అయితే ఫ్యూచర్ లో మీకు రావచ్చు. అండ్ గేమ్స్ ఆడడానికి ఇది కర్వ్డ్ డిస్ప్లే కూడా మీకు అంత కంఫర్టబుల్ ఉండదు, కానీ గేమ్స్ ఆడుకోవాలనుకుంటే మీరు జనరల్ గా 15,000 రూపాయలు దీనిలో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ ర్యామ్ కూడా LPDDR5X ర్యామ్ ఇస్తున్నారు వీళ్ళు. స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2 స్టోరేజ్ ఇస్తున్నారు. దీనిలో మీకు బైపాస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది, టిల్ట్ కంట్రోల్స్ కూడా ఉంటాయి, లైక్ మీరు మోషన్ తో కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ అన్ని ఫోన్స్ లో మనం చూస్తున్నాం ఇప్పుడు, ఈ ఫీచర్స్ దీనిలో కూడా ఉంటాయి. బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ. బాక్స్ లో మీకు 45 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది 45 వాట్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీన్ని యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టారు అనుకోండి, దీనిలో హైపర్ మోడ్ అని ఉంటుంది, యాక్టివేట్ చేసుకోవాలి, మీరు ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎనేబుల్ చేసి మీరు ఛార్జింగ్ పెడితే దగ్గర ఇది ఒక 58 minutes టైం తీసుకుంటుంది. గంట లోపు మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు ఈ ఫోన్ ని. 5500 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు, ఫుల్ HD AMOLED డిస్ప్లే కాబట్టి. కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ సెన్సార్ ఇది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, వైడ్ యాంగిల్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కెమెరాస్ ఇమేజ్ ప్రాసెసింగ్ బాగున్నాయి, ఫొటోస్ మీకు తీసినవి బాగా వస్తున్నాయి, కలర్స్ నాకు బాగా నచ్చినాయి, కలర్స్ మీకు న్యాచురల్ గా కనిపిస్తూ ఉన్నాయి. పోర్ట్రేట్ షాట్ కూడా బాగానే వస్తున్నాయి. కాకపోతే మీకు కొద్దిగా ఫేస్ కి బ్యూటీ యాడ్ చేస్తుంది, సాఫ్ట్ అయితే చేస్తుంది మీ ఫేస్ ని, అది కొంతమంది నచ్చదు, కొంతమంది నచ్చదు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా అంతే, కొద్దిగా బ్యూటీ అయితే ఫేస్ కి అయితే యాడ్ చేస్తుంది. దీనిలో మీకు ఫ్రంట్ టు బ్యాక్ 4K 30 FPS లో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకసారి మైక్ క్వాలిటీ కూడా వినండి. ఫ్రెండ్స్ చూడండి, నేను బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను, వీడియో క్వాలిటీ చూడండి ఎలా అనిపిస్తుంది. 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి. నేను నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడండి అని బ్యాక్ రా. సో వీడియో క్వాలిటీ ఎలా ఉంది మీకు ఇక్కడ జడ్జ్ చేయండి. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ప్రజెంట్ నేను 4K రికార్డ్ చేస్తున్నాను. అండ్ నడుస్తున్నా, స్టెబిలైజేషన్ కూడా చూడండి.
కెమెరాలో మీకు స్లో మోషన్ వీడియో ఉంది, 1080p 120 fps లో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రేట్ వీడియో కూడా ఉంది, 1080p 30 fps లో ఫ్రంట్ టు బ్యాక్ మీరు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరాలో ఒక్కటి మిస్ అయింది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అది కూడా ఇస్తే బాగుండేది. కాదు ప్రైస్ రివీల్ పెట్టిన స్పెక్స్ కి ఇచ్చిన ఫీచర్స్ కి 15,000 రూపాయలు లోపు తెస్తున్నారు కాబట్టి కాస్ట్ కటింగ్ లో తీసేసినట్టున్నారు. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది XOS 15 మీద రన్ అవుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2+3 అప్డేట్స్ అయితే వస్తాయి. 2 సంవత్సరాలు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 3 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఈ ఫోన్ మీకు ఇంత ముందు మీరు ఇన్ఫినిక్స్ ఫోన్స్ యూస్ చేస్తుంటే కంప్లీట్ డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఇన్ఫినిక్స్ ఫోన్స్ అని మీకు క్లీన్ యూఐ అయితే వస్తున్నాయి, మీకు చాలా బాగుంటుంది. యూఐ ఒక 2-3 ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉంటాయి. దానిలో మీకు కార్లు అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది, అది వీళ్ళదే, మీకు సర్వీస్ కోసం అనమాట. అది ఒకవేళ మీరు సర్వీస్ సెంటర్స్ ఎక్కడెక్కడ తెలుసుకోవాలనుకుంటే ఆ యాప్ యూస్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అండ్ యూఐలో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. చాలా మంది ఇన్ఫినిక్స్ Note 50X కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు ఈ ఫోన్ మీద. ఇది కూడా 10,500 అట్లా వస్తుంది. ఏ ఫీచర్స్ కోసం ముఖ్యంగా ఆ బడ్జెట్ లో 10,500కి మనం ఊహించని ఫీచర్స్ అయితే దీనిలో అయితే ఉంటాయి. ఈ మంత్ లోనే వచ్చింది ఈ ఫోన్ కూడా. ఒకసారి వీడియో చెక్ చేయండి, దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, ఇక్కడ కార్డ్స్ లో కూడా పెడతాను. 3rd మినిట్ నుంచి 10 minutes 30 seconds వరకు, దగ్గర 7 minutes 30 seconds దీని ఫీచర్సే, యూఐలో ఉండే ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్ గా, చాలా బాగుంటాయి. మీరు ఆ బడ్జెట్ లో అసలు ఆ ఫీచర్స్ అయితే చూడరు. ఏదైతే మీరు ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో చూస్తారో ఆ ఫీచర్స్ అన్ని దీనిలో అయితే ఉంటాయి. కాకపోతే ఒక ఫీచర్ దీనిలో మిస్ అయింది. దీనిలో ఉన్నది Note 50X చాలా మంది నచ్చిన ఫీచర్. అది మన ఆటోమేటిక్ గా మన అసిస్టెంట్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడం, ఇది మీకు చూపించాం కూడా ఆ వీడియోలో. అదైతే దీనిలో తీసేశారు, ఏమేమి ఇష్యూ ఉందనుకో. దీనిలో అయితే ఆ ఫీచర్ లేదు, మిగతావన్నీ ఉంటాయి. లైక్ లైవ్ కాల్ ట్రాన్స్లేట్ చేస్తుంది, ఒక భాష నుంచి ఇంకో భాషలోకి అవతరాలు మాట్లాడేది ట్రాన్స్లేట్ చేస్తుంది. 4lakhs వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, 4lakhs స్మార్ట్ టచ్, ట్రాన్స్లేషన్ అసిస్ట్, సోషల్ మీడియా అసిస్ట్, నోట్ అసిస్ట్, సర్కిల్ టు సెర్చ్, ఇట్లా అన్ని ఫీచర్స్ అయితే మిగతా అన్ని దీనిలో పనిచేస్తున్నాయి. అవన్నీ నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను Note 50X లో. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, ఎందుకంటే దానిలో మీకు ఇంకా ఎక్కువగా ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సెన్సార్స్ కూడా అన్ని ఉన్నాయి దీనిలో. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ దీనిలో మీకు మిగతా అడిషనల్గా వస్తే IR బ్లాస్టర్ అయితే ఉంది, ఆ బ్లూటూత్ 5.4 మీద రన్ అవుతుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు, 2 నానో సిమ్లు అయితే మీరు పెట్టుకోవచ్చు. NFC కూడా ఉండదు. ఇది ఓవరాల్ గా ఫోన్ మీకు 15,000 రూపాయల్లో 14,999కి చాలా ఆఫర్ చేస్తుంది. చాలా ఫీచర్స్ అయితే దీనిలో ఉన్నాయి. కెమెరా ఒకటి కొద్దిగా వీళ్ళు ఇంకా ఫోకస్ చేస్తే బాగుంటుంది, మిగతా అంతా మీకు చాలా బాగుంది. మీకు లైక్ డిస్ప్లే కానివ్వండి, ఆ ప్రైస్ కి మీకు 144Hz 10-bit ప్యానల్ ఇవ్వడం, 8GB ర్యామ్, అది కూడా LPDDR5X ర్యామ్ రావడం, 5500 mAh బ్యాటరీ, ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ 7300 ఆ ప్రైస్ కి. ఫీచర్స్ కానీ ఏ ఫీచర్స్ అన్ని యాడ్ చేయడం, ఓవరాల్ చూసుకుంటే మాత్రం 15,000 రూపాయలకి చాలా చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు 15,000 రూపాయల దగ్గర. ఇది ఓవరాల్ గా ఇన్ఫినిక్స్ Note 50S 5G Plus అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. మీకు ఎలా అనిపించింది ఫోన్? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.